ప్రెస్ క్లబ్లో మన్య శ్రీధర్ గారి నాయకత్వంలో అధ్యక్షతన రోస్టర్ పాయింట్ మీద ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా పేరు తాళపల్లి రవి, నేను మాలమానాడు జాతీయ అధ్యక్షులు. సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో అది ఈ రాష్ట్రానికి సంబంధించింది, కానీ ఇక్కడ మా సోదరులు ఏదో సుప్రీంకోర్టులో పిల్లేస్తే వచ్చిందటువంటి గైడ్లైన్స్ కాదది. పంజాబ్ ఏదైతే పంజాబ్కు సంబంధించినటువంటి దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసు ఇది. దీన్ని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మేము దీన్ని వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళ మీద వేసుకోకుండా ఈ నిందని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని ఓటు బ్యాంక్ రాజకీయంతో నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు ద్వారాగా ఈ గైడ్లైన్స్ ఇప్పించారు. బీజేపీని దెబ్బ కొట్టాలి ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంకు తోటి అని చెప్పి ప్లాన్ చేసినటువంటి కాంగ్రెస్ ఇక్కడ ముఖ్యమంత్రి అందరికంటే ముందే మేమే చేస్తాము అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏదైతే జరుగుతుందో అక్కడ సుప్రీంకోర్టులో చర్చ ఏదైతే జరుగుతుందో దీని మీద అసలు అది తీర్పే పూర్తిగా అనౌన్స్ కాకముందే 500 పేజీలని చదవకముందే ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద సంకలగుద్దుకొని సంబరాలు పడి అసెంబ్లీలో ప్రకటన చేయటం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 2011 సెన్సెస్ ఎలా తీసుకుంటారండి? ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనాభా లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 35-40 లక్షల మంది మాలలు ఉన్నారు. 11 సెన్సెస్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు మాట్లాడుకొని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్ముక్కై ఓట్ల రాజకీయాలతోటి మాలల గొంతు కోసినటువంటి వైనం కనపడతా ఉన్నది. పోతే ఏదైతే రోస్టర్ పాయింట్లు ఉన్నాయో రోస్టర్ పాయింట్లలో 22వ రోస్టర్ పాయింట్ ఓన్లీ ఫర్ ఉమెన్, 40వ రోస్టర్ పాయింట్ 40 ఉద్యోగాలు ఏదన్నా డిపార్ట్మెంట్ నుంచి పడితే 40వ పోస్టుకి మేము వచ్చేస్తాం. అంటే 40 ఉద్యోగాల దాకా ఎక్కడ మాకు రావు. మరి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వాళ్ళకు 1, 2, 3, 4 అట్లా ఇస్తారు. 5% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మాకు 40 దాకా రోస్టర్ పాయింట్లు ఉండవు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పకనే చెప్పారు, అరే నేను వర్గీకరణ ఆగమేఘాల మీద చేసి మాదిగలకు మేలు జరుగుద్దని చెప్పి వాళ్ళకు 9% ప్రకటించి వాళ్ళకి నేను అనుకూలంగా ఈ రిజర్వేషన్లని ఫలాలను వాళ్ళు పొందిపుచ్చుకోవాలని చెప్పి చేస్తే వీళ్ళకి మాలలకు అన్యాయం చేసినా వాళ్ళు తిట్టిరంటే అర్థం ఉన్నది, వాళ్ళు ధర్నాలు చేసిరంటే అర్థం ఉంది. కానీ మాదిగలకి నేను అనుకూలం చేసిన కదా, నన్నెందుకు పొగడతలేరు, సన్మానం చేస్తలేరని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారంటే అది మాలలకు అన్యాయం చేసినట్టే కదా అని చెప్పి అందరూ గ్రహించాల్సిన అవసరం ఉన్నది. మలిదశ ఉద్యమం పివి రావు గారు చేస్తే 5 మెన్ కమిటీ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది 3 పార్టీ వారికి వ్యతిరేకం. అది అమెండ్మెంట్ పార్లమెంట్లో చేయాలి. సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో జడ్జిమెంట్ ఇవ్వదు వర్గీకరణ మీద. ఇది పార్లమెంట్లో 3 పార్టీ 1 ఆర్టికల్ని సవరణ చేసే తప్ప ఈ వర్గీకరణ జోలికి మేము పోము, ఇది మా బాధ్యత కాదు అని చెప్పి ఇది 2/3 మెజార్టీ పార్లమెంట్లో చేయాలని చెప్పి ఆ రోజు 5 మెన్ కమిటీ కొట్టేసింది. మరి ఏం జరిగింది? అలా ఈ 7 మెన్ కమిటీ ఏం చేసింది? జడ్జిమెంట్ ఇవ్వలేదు, పార్లమెంటుకు పంపలేదు, సూచన చేసింది మీకు అనుకూలంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోమని చెప్పింది. చెప్తే ఆ యొక్క సూచన ప్రకారం మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ సూచనలు ఏం కూడా తీసుకోలేదు. ఏదో చేయమన్నట్టు నేను చేసేసాను. ఓట్ల రాజకీయంతో మన పబ్బం కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా నష్టపోతారు. 35 లక్షల మంది ఉన్నటువంటి మాలలం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మంత్రులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎంపీలు మీరు ఒకసారి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మా సోదరులకు కానీ, మా బీసీలకు కానీ, మా మైనార్టీలకు కానీ, ఎక్కడన్నా ఏదన్నా ఎమ్మెల్యేలకు కానీ
ఆ జాతికి ఏమైనా జరిగితే వాళ్ళు మూకుమ్మడిగా కూర్చొని చర్చిస్తూ ఉన్నారు, ఆ జాతిని మమేకం చేస్తూ ఉన్నారు. మరి మీకేమైంది అంటున్నా, మీకేం రోగం వచ్చింది అంటున్నా, మీరు ఎందుకు మమ్మల్ని కూర్చోబెడతలేరు, మీరు ఎందుకు ఒక దగ్గర కూర్చోట్లేరు, ఎందుకు ముఖ్యమంత్రి మీరు అడగట్లేరు, ఎందుకు ముఖ్యమంత్రి గారికి మా కుల సంఘాలను ఎందుకు తీసుకుపోవట్లేరు అని అడుగుతా ఉన్నాను. మంత్రి ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు కదా, మరి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బహిరంగ సభ పెట్టి మొత్తం స్టేజ్ల మీదకి వచ్చి ఊపదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చి మరి ఇంతమంది ఉన్నామని చెప్పి బలం నిరూపణలు చేశారు కదా. మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది మీకు? మీరు రోస్టర్ పాయింట్ల మీద అన్యాయం జరుగుతుంది కదా, ముఖ్యమంత్రిని ఎందుకు అడగట్లేరు? వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదు, రోస్టర్ పాయింట్ మాత్రం సవరించమని ఏదో బదిలాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రిని. ఇది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అవసరం వస్తే మా ఎమ్మెల్యేలు పక్కన పెట్టి, మా మంత్రులు పక్కన పెట్టి, మా ఎంపీలను పక్కన పెట్టి మీరు ఇట్టనే మనవాద పార్టీలకి కొమ్ము కాసి మీ యొక్క కుటుంబాలను మీరు కాపాడుకోండి. కానీ మా జాతికి అన్యాయం జరిగితే మిమ్మల్ని కూడా క్షమించవు. మేమందరం కూడా మలిదశ ఉద్యమానికి నాంది పలకాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్యాయం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు కుట్ర, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే కుట్ర చేసిండు. మాలల్ని తెలివికల్ల వారిగా చూపిస్తూ మమ్మల్ని బొందబెట్టి ఈ రాజ్యాధికారానికి ఈ మాలలు ఎస్సీ ఎస్టీ బీసీలని కలుపుకొని రాజ్యాధికారాన్ని పోవడానికి ఇది తెలివైన జాతి కాబట్టి వీళ్ళని ఇంతవరకు ఆపేయాలని చెప్పి ప్లాన్ తోటి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్రవర్ణ పార్టీలు కూడా పగబట్టాయి మా మీద. అదేవిధంగా ప్రతిపక్షాలకు ఏమైంది? తప్పులు జరిగినాయి కదా. ఇక్కడ 2011 సెన్సెస్ తప్పు కదా, రోస్టర్ పాయింట్లో తప్పు జరిగింది కదా. అదేవిధంగా మరి క్రిమిలేర్ అని చెప్పి సుప్రీంకోర్టు అన్నది కదా, మరి క్రిమిలేర్ ఏమైంది? ఎందుకు అడగట్లేరు మీరు? క్రిమిలేర్ గురించి అంటా ఉన్నాం. ఎవరికి ఉపయోగపడుతుంది క్రిమిలేర్? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుందా, మంత్రులకు ఉపయోగపడుతుందా, ఎంపీలకు ఉపయోగపడుతుందా? ఎందుకు ఈ క్రిమిలేర్ దాని మీద ఎందుకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎందుకు తీసుకోలేదు ముఖ్యమంత్రి గారు? క్రిమిలేర్ ఏమైంది నీకు? నువ్వు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మొత్తం తీసుకున్నావు కదా, జనాభా లెక్కలు తీసుకున్నావు కదా. ఇప్పుడు సెన్సెస్ లేదు కదా. ఇప్పుడు సెన్సెస్ చేసిన దాకా ఎందుకు ఆగలేదు? నువ్వు సెన్సెస్ చేసిన తర్వాత నేను ఈ వర్గీకరణ చేస్తాను ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా రోస్టర్ పాయింట్లో అసలు ఎందుకు ఈ రోస్టర్ పాయింట్ ఎవరైనా జ్ఞానం ఉన్నదా, తెలివి ఉందా? ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు చేశారు? మేధావులు ఉన్నారా దీంట్లో? ఉంటే రోస్టర్ పాయింట్లు ఇట్లా ఎందుకు జరుగుతుంది? 5% ఉంటే 5 సీట్లు రావాలి కదా, 9% ఉంటే 9 సీట్లు రావాలి కదా, 0 ఎందుకు వస్తుంది? మరి వర్గీకరణ వల్ల ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది? అది కనపడతలేదా కళ్ళకి? మేము పదే వేదికల మీద ఒత్తుకుంటా ఉన్నాం కదా. యూనివర్సిటీలలో రావట్లేవు, ఎంబీబీఎస్ సీట్లలో రావట్లేవు, మరి కాలేజీలలో సీట్లు రావట్లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లో సీట్లు లేవు, యూనివర్సిటీ నోటిఫికేషన్లో సీట్లు లేవు, ఒక్క పోస్ట్ కూడా మాలలకు రావట్లేదు. మరి ఎందుకు నీ వర్గీకరణ నువ్వు చేసి ఏం లాభం అంటావు? అంటే మాలలు యూనిట్ కారు, మాలలు ఓటు బ్యాంకు వన్ సైడ్ వేయరు అని చెప్పి మీరేదో అనుకుంటా ఉన్నారు. పులిని ఇంట్లేసి కొడితే పిల్లిని ఇంట్లేసి కొడితే పులి అవుతుంది. ఏదో ఒక రోజు మాలలు నీ యొక్క ముఖ్యమంత్రి పదవికి, ఈ కాంగ్రెస్ పార్టీకి, మనవాద రాజకీయ పార్టీలకి చర్మగీతం పాడక తప్పదు. తెలివి ఉన్నదంటున్నారుగా, తెలివి ఆడికి పోలేదు. మా జ్ఞానాన్ని దోసుకోలేవు. నువ్వేమన్నా దోసుకుంటే మా సీట్లను దోసుకుంటావేమో, మా ఉద్యోగాలను దోసుకున్నావేమో, మా సంపదను దోసుకున్నావేమో. మా జ్ఞానాన్ని ముఖ్యమంత్రి గారు, మా జ్ఞానాన్ని మాత్రం దోసుకోలేవు. ఖబర్దారి జ్ఞానాన్ని ఉపయోగించాలి అవసరం ఉంది. మరుదశ ఉద్యమానికి మాలలు ఏకం కావాలి, సన్నద్ధం కావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయేంత వరకు, ఈ ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు ఈ వర్గీకరణ సాకుతోటి పబ్బం గడుపుకొని రాజ్యాధికార పీఠాల మీద రెడ్లు కమ్మలు ఎలమలు రాజ్యాధికారానికి ముందుకు పోవాలని చెప్పి మాలల్ని బొందబెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మా మన్య శ్రీధరన్న గారి నాయకత్వంలో ఈరోజు మొదలైంది కార్యక్రమం. ఈ కార్యక్రమం జిల్లాల నుంచి గల్లీల దాకా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. ఈ ప్రభుత్వంలో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మాలలారా ఏకం కండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమొచ్చింది నీకు, ఏమిచ్చింది? మీరు ఒక్కసారి పార్టీలని మీ యొక్క స్వార్థాన్ని పక్కన పెట్టి మీరు కనుక బయటకు వస్తే, మనం కనుక రాజకీయ శక్తిగా ఎదగకపోతే, మనం కనుక ఓటు బ్యాంకులు చూపించకపోతే ఈ రాజకీయ పార్టీ తర్వాత ఇంకొక రాజకీయ పార్టీ మనల్లా గొంతు కోస్తాయని చెప్పి తెలియపరచుకుంటూ రోస్టర్ పాయింట్లు సవరణ చేయాలి. రేపు అసెంబ్లీలో రోస్టర్ పాయింట్ మీద తప్పు జరిగింది, ఎట్లా జరిగిందో దాని మీద చర్చ చేయాలి. మరి మా వివేకన్న గారు అడుగుతా ఉన్నారు, రోస్టర్ పాయింట్ మీద అన్యాయం జరిగింది, రోస్టర్ పాయింట్ సవరణ చేయమంటా ఉన్నారు. అన్న వివేకన్న, రోస్టర్ పాయింట్ సవరణ చేయడం కాదు, వర్గీకరణ టోటల్గా తప్పు అని అంటా ఉన్నాం. 2011 సెన్సెస్ తీసుకోవడమే తప్పు అంటా ఉన్నాం. క్రిమినల్ పెట్టమని అడుగు రేవంత్ అన్నని. క్రిమినల్ ఎందుకు ఆపిండి? మరి క్రిమినల్ పెట్టమనండి. ఏం మాకేం నష్టమా? క్రిమినల్ పెడితే పెట్టమనండి. అసలు నోటిఫికేషన్ ఒక్క ఉద్యోగం కూడా రావట్లేదు కదా మాకు. పెట్టండి క్రిమినల్, నిజంగానే రాజకీయ క్రిమినల్
పెట్టండి, రాజకీయ క్రిమినల్ పెట్టండి, మాకేం నష్టమేం జరగట్లేదు. అందుకనే మా సోదరులతో పాటు సమానంగా మాకు మా వాటా మాకేమని అడుగుతా ఉన్నాం. ఏం చేవల్ల డిక్లరేషన్ ఏమైంది? కళ్ళు కనపడతలేవా? అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలకి తెలుస్తలేదా ఈ విషయాన్ని? ప్రతిపక్ష నేతలు ఎందుకు దీన్ని గట్టిగా తీసుకోవట్లేరు? దళితులంతా చిన్న చూప? అభయాస్తా అన్నావు కదా, దళిత బంధు పోయింది పక్కకు పోయింది అని అంటా ఉన్నావు కదా, దళిత బంధు అన్యాయం జరిగిందట అంటా ఉన్నారు కదా. మరి నీ ప్రభుత్వం వచ్చింది, అభయాస్తా ఎందుకు మొదలు పెడతలేరు? తీసుకోండి, అభయాస్తా ఎందుకు లేదు? ఎస్సీ కార్పొరేషన్ మాలలకి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మరి మాలలకు సపరేట్ కార్పొరేషన్ వేస్తామని చెప్పారు కదా. ఏమైంది ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్? ఏమైంది మాల చైర్మన్? ఇవన్నీ కూడా అడగక మా మాలలు బయటికి రాక మీరేదో రాజ్యాధికారం మీద కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తాం, ప్రతిపక్షాలు మీరు కుమ్ముక్కు అయితే చెల్లదు. రాబోయే జిహెచ్ఎంఏ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మాలలందరూ కూడా వ్యతిరేకంగా ఓటేయబోతా ఉన్నారు. దీన్ని కనుక తీవ్రంగా ఖండించకపోతే మన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. మాలల్లారా బయటికి రండి, ఏకంగానే అంటా ఉన్నాం. అన్ని సంఘాలతోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజాయుద్ధమాన్ని తీసుకుపోతూ ఉన్నాం. అందుకనే ఈరోజు రోస్టర్ పాయింట్ మీద జరుగుతున్న అన్యాయమే మాట్లాడుతున్నారు తప్ప టోటల్ ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరగలేదు. అశాస్త్రీయమైన వర్గీకరణకు మేము వ్యతిరేకంగా మాలలో పోరాడతాం. దీన్ని హైకోర్టులో వేస్తాం, అవసరం సుప్రీంకోర్టులో కూడా ఇట్లా ఫైల్స్ అయినాయి. ఈ కేసులు త్వరితగతిన వర్గీకరణ కొట్టేసే తందుకు మేము అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజా ఉద్యమాల ద్వారా మా హక్కులు కాపాడుకోవడం కోసం మాలో చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈ వర్గీకరణ అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రోస్టర్ పాయింట్ మీద టోటల్గా అన్యాయం జరిగింది. ప్రస్తుతానికి రోస్టర్ పాయింట్ సవరించవచ్చు కాక ఈ ఒక ఉద్యోగంతో మాకు అవసరం లేదు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా రేపు జనరల్లో మీరందరూ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో జనరల్లో కూడా మీరు పోటీ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో బైపర్కేషన్లో నియోజకవర్గాలు కాబోతున్నాయి, లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు మారబోతా ఉన్నాయి. మాలల్లారా మీరందరూ కూడా ఏకం కావాలి. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తే తప్ప, ఈ రాజకీయ పార్టీల మెడలు వంచితే తప్ప మనం రాజ్యాధికారం కాదు. రాకపోక మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలుపుకొని భవిష్యత్ కార్యాచరణ ఉద్యమాలు మొదలు పెడతామని తెలియపరచుకుంటూ ఈ రోస్టర్ పాయింట్ మీద మేము ఈరోజు మా ప్రెస్ మీట్కి మమ్మల్ని పిలిచినటువంటి మా మన్య శ్రీధర్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తాం.